హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఇష్టమైన కట్ మిర్చి బజ్జీ. ఇవైతే అసలు కారమే ఉండవు అనమాట. అయితే వీటి కోసం ఇట్లా కొంచెం లావుగున్న మిర్చీలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా వాష్ చేసేసి దాని లోపల ఉన్న ఆ సీడ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. నార్మల్గా మిర్చి బజ్జీలకి లోపల ఇట్లా మసాలాను పెడతారు కదా, దీనికైతే ఏం అవసరం లేదు. జస్ట్ అదంతా క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్ రుద్దేసి అట్లా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి శనగపిండి వేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకొని సాల్ట్ అండ్ వాము, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం సోడాని వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత పిండిని అంతా ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా ఇట్లా బ్యాటర్ని కలిపేసుకోవాలి. అయితే ఇక్కడ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా నార్మల్గా కలుపుకోవాలన్నమాట. ఈ మిర్చి బజ్జీలకి ఈ మిర్చి నార్మల్ మిర్చీలు చేసినప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తారు కదా, దీనికైతే అట్లా ఏం అవసరం లేదు. ఇట్లా ఫ్లఫీగా వచ్చేటట్టు ఆ పిండిని అంతా అట్లా కలిపేసుకొని మిర్చీలని దాంట్లోకి అట్లా డిప్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఈ మిర్చీలను మొత్తం ఫ్రై చేయొద్దనమాట, సగం వరకే ఫ్రై చేసేసుకొని అట్లా వైట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. అట్లా తీసేసుకొని ఆ మిగిలిన మిర్చీలను కూడా అట్లా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఫాస్ట్గానే అయిపోతుంది. ఇది మంటను కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. అంతే, అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని చల్లగా కావాలన్నమాట. చల్లగా అయిన తర్వాతనే కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే మనకు అవి క్రిస్పీగా రావు. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే వాటిని కట్ చేసేసి అన్నీ అట్లా రెడీగా పెట్టుకొని మళ్ళీ ఆయిల్ అనేది వేడికి పెట్టేసుకోవాలి పక్కన. అట్లా అన్నిటినీ ఒక గంటలో అట్లా వేసేసుకొని, చేతితో అయితే మనకి కొంచెం కష్టమవుతుంది కదా, సో అట్లా వేసేసుకోవాలి ఒకటేసారి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అవ్వాలన్నమాట. అట్లా వాటిని క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అవి లోపల మంచి మిర్చి కూడా ఫ్రై అయిపోవాలన్నమాట. అప్పుడే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనిపైన మనం ఇట్లా మసాలాని ప్రిపేర్ చేసి వేసుకోవాలి. దానికోసం సాల్ట్, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, జీరా పౌడర్, కారం ఇవన్నిటిని ఇట్లా వేసేసుకొని మంచిగా అట్లా మిక్స్ చేసుకొని ఆ పొడిని వేడివేడిగా ఉన్న మిర్చీల పైన ఇట్లా జల్లేసుకొని ఒకసారి వాటన్నిటిని ఇట్లా టాస్ చేసేసుకుంటే మనకి కట్ మిర్చీలు అయితే సూపర్ టేస్టీగా రెడీ అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చాలా బాగుంటాయి. పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఇవి చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా కట్ మిర్చి బజ్జీని ఇట్లా టేస్టీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్టీ కట్ మిర్చి బజ్జీ. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.